ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. 2020లో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ ను పోలీసులు మంగళగిరి కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేసు విచారించిన కోర్టు నందిగం సురేష్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. 2020లో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ ను పోలీసులు మంగళగిరి కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేసు విచారించిన కోర్టు నందిగం సురేష్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు మరొకసారి 14 రోజులు రిమాండ్ విధించింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో 28 రోజుల పాటు గుంటూరు జిల్లా సబ్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ కు 2 రోజుల క్రితమే హైకోర్టులో బెయిల్ మంజూరైంది. అయితే 2020 సంవత్సరంలో తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో జరిగిన ఎస్సీ సామాజిక వర్గం 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే ఒక దళితురాలు మృతి చెందింది. హత్య కేసులో మొత్తం 36 మందిపై ముత్తురాలు మరియమ్మ కుమారుడు ఫిర్యాదు చేయగా వారిలో నందిగం సురేష్ కూడా ఆ కేసులో ఉన్నాడు. అతన్ని ఇప్పుడు తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేయగా ఈ రోజు అతన్ని మంగళగిరి కోర్టులో హాజరుపరచగా మరియమ్మ హత్య కేసుకు సంబంధించి నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం అతను మంగళగిరి కోర్టు నుంచి గుంటూరు జిల్లా జైలుకు కూడా మరొకసారి నందిగం సురేష్ అయితే పోలీసులు తరలిస్తున్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.